తగ్గిపోతురా మందేసాను కదా. అయ్యో రే ఏమైందిరా? దెబ్బలా తగిలింది? మంటమ్మా. అయినా దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది గాని మంట అంటావేంట్రా? నువ్వు నీ ఏదో లాజిక్లు మాట్లాడుకు, నీకు తగిలితే తెలిసేది. మంటకి నొప్పికి తేడా తెలీదు తింగరదవా. అందుకే ఇంకా 10th క్లాస్ డింకీలు కొడుతూనే ఉన్నావు. అమ్మ చూడమ్మా. అబ్బా నువ్వు ఉండవే. అసలు దెబ్బలా తగిలిందిరా? నడుచుకుంటూ వస్తుంటే రాయి తగిలిందమ్మా, పెచ్చు లేచిపోయింది. మంట. ఏంటమ్మా ఏమైంది వీడికి ఇలా అరుస్తున్నాడు? కాలు వేలికి సన్మానం జరిగిందక్క. ఏమైందిరా? మంటక్క. దెబ్బలా తగిలిందంటే మంట అంటావేంటి? రాయిని తన్నేసుకున్నా అక్క. కొడతావేంటి? షూ ఉన్నాయి కదా ఎందుకు వేసుకోలేదు అని. షూ ఏంటి? ఆ షూకి పెద్ద చిల్లు కూడా ఉంది. ఉఫ్, అందుకే తగిలింది. కొత్త షూ కొనివ్వమంటే కొనేవు కానీ మళ్ళీ కొడుతున్నావా? అమ్మా పసుపు తీసుకొచ్చి వాడికి రాయి. వద్దు వద్దు, ఏ పసుపు వద్దు. రేయ్ పసుపు యాంటీబయాటిక్ రా. అంతకంటే పెద్ద పవర్ఫుల్ మందని, వెంటనే దెబ్బ మాడిపోతుందని నాన్న తాగే మందు వేశాడు. అందుకే ఈ మంటంతా. అవునరా మై డియర్ సన్, ఒంటికి తగిన గాయాలకైనా మనసుకు తగిన గాయాలకైనా ఒకటే ఒక మందు, సర్వ రోగ నివారిణి. నువ్వెప్పుడు మారుతావు నాన్న? నా డైలాగ్ కూడా అదే, నువ్వు ఎప్పుడు మారుతావు. ఆఫ్టర్ ఆల్ 500 పెట్టి ఇది షూ కొనడానికి డబ్బులు లేవు గాని ఆ చిన్నదానికి గొంతు ఆపరేషన్ చేయిస్తానని చెప్పావు. ఎలా చేయిస్తావు? అర్థం అవట్లేదు, నాకేం అర్థం అవట్లేదు. ఆపరేషన్ చేపిస్తుంది. తినడానికి తిండి లేదు. ఆఫ్టర్ ఆల్ 5 రూపాయలు కూడా విలువ చేయని కాఫీ కప్పు కొనుక్కోడానికి కూడా దిక్కులేదు. ఏం పెట్టి నిర్వహిస్తావు నీ బాధ్యతలు? ఆపరేషన్ చేయించాలంటే పౌరుషం కాదు, డబ్బు డబ్బు కావాలి. అమ్మా పసుపు తీసుకొచ్చి వాడికి రాయి. నాకు ప్రోగ్రామ్కి టైం అయిపోతుంది, వెళ్ళొస్తాను. ఇంట్లో పరిస్థితులు బాగోలేక మళ్ళీ వీడి ప్రోగ్రాం ఒప్పుకోవాల్సి వచ్చింది. జీసస్ ఏం కాకుండా కాపాడు. హలో, చెప్పండి సార్. మనం జర్నీ స్టార్ట్ చేసి చాలాసేపు అయింది. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీ నేను మాట్లాడినా? నువ్వు ఉండేదెక్కడా? శ్రీనగర్ కాలనీలో సార్. నేను జూబ్లీ హిల్స్. శ్రీనగర్ కాలనీ నుంచి జూబ్లీ హిల్స్ రావాలంటే నీకు 15 మినిట్స్ టైం పడుతుంది కదా? పట్టొచ్చు. అదే జూబ్లీ హిల్స్లో సెటిల్ అవ్వాలంటే సొంత ఇల్లు, కారు, లైఫ్ టైం సరిపోకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. హలో, బట్ నీకంత సమయం పట్టదు. బేసిక్గా అందము తెలివి ఓ చోటుండవు, కానీ నీ దగ్గరున్నాయి. దట్స్ వై ఐ లైక్ యూ అండ్ ఐ లవ్. చెయ్యొద్దులండి. ప్రేమ, టెన్షన్ పడొద్దు. నువ్వు పాటలు పాడి సంపాదించేదెంత? లైఫ్ అంతా కష్టపడుతూ ఉంటే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? చెయ్యొద్దులండి. ప్లీజ్ ప్రేమ, ఒప్పుకో. నువ్వింక పాటలు పాడక్కర్లేదు. పక్కనే నా గెస్ట్ హౌస్ ఉంది. పిలిచినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్తుంటే చాలు. నీకొక బంగళా, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ నేను సెట్ చేస్తానుగా. ఓకేనా? వెళ్దామా? చెయ్యొద్దురా. ప్రేమ, ప్రేమ, నువ్వు వ్యాక్స్ పూసిన యాపిల్లా ఉన్నావు. కురుక్కు తినేయాలనుంది. తింటే చస్తావు. తప్పనిసరిగా తింటాను. తోలొలుచుకు మరీ తింటాను. Shut up. ఇంకొక మాట మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాను. రాస్కల్, ఏమనుకుంటున్నావురా? అర్ధరాత్రి వరకు స్టేజ్ మీద పాటలు పాడేది మా కుటుంబం కోసం రా. రాత్రిపూట పని చేసుకునే ఆడవాళ్ళంటే మీకంత చీప్గా కనిపిస్తున్నారా? అలాంటి వాళ్ళందరినీ అలాంటి క్యారెక్టర్లని డిసైడ్ అయిపోతారా?
ఇలా కాదురా, ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ప్రేమ సారీ ప్రేమ, నేను చేసిన తప్పే. ఐఎమ్ సారీ. ఇది కావాలంటే ఈ డబ్బులు తీసుకో. నీ డబ్బు నాకెందుకురా? ఏంటి బాస్, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్. ఏంటి డబ్బులిస్తే వద్దని విసిరేసావు? తీసుకో, నీకు కావాల్సిన డబ్బే కదా, దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధం కదా. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. నిజం తెలుసుకోకుండా మాట్లాడితే వాడికి జరిగిన సన్మానమే ఇప్పుడు నీకు జరుగుతుంది. ఓ పోలీస్ ప్రేమ. చూసావుగా, పోలీస్ జీప్ సైరన్ వినగానే వాడెలా పారిపోయాడో. అది వాడి క్యారెక్టర్. ఏంటి మేడం, ఎనీ ప్రాబ్లం? మేడం, మీరు సింగర్ ప్రేమ కదూ? అవును. సార్, మీరు ఇండస్ట్రియలిస్ట్ ఇందిరా గారి అబ్బాయి కదూ? అవునండి. వీళ్ళిద్దరూ రిలేటివ్స్ సార్. మొన్న యాక్సిడెంట్లో చనిపోయింది ఈవిడ బ్రదరు, ఆయన సిస్టరు. అవును, ఈ టైంలో మీరిక్కడ? అది నేను క్యాబ్ కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఈయనకి కారు ఉంది కదా, ఏం సార్? లేదు సార్, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. చూడండి మేడం, ఈ టైంలో క్యాబ్లు ఆటోలు అంత సేఫ్ కాదు. నా మాట విని సార్తో కార్లో సేఫ్గా వెళ్ళిపోండి. అయ్యో, అది కాదు సార్. మీరు ఇంకేం మాట్లాడకండి. సార్, మేడంని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అలాగే. వెళ్ళండి. ఏంటి నా కార్ ఎక్కినందుకు మరీ అంత ఇదిగా ఫీల్ అయిపోతున్నావు? నువ్వు ఎక్కే ఆటో కంటే ఇది కంఫర్టే కదా. ఇన్నాళ్ళు నీ లైఫ్లో కనీసం 2 టైమ్స్ అన్న కార్ ఎక్కుంటావా? ఏమీలే, నీకే అంత బిల్డప్ ఉంటే బై బర్త్ నేను కార్లో పుట్టారా? అదే, ఆ పొగరే నాకు నచ్చదు. అయినా నువ్వు బతికించుకోవడానికి మిడ్ నైట్ వరకు పాటలు పాడాల్సి వస్తుంది. ఇక నువ్వు పాపకు ఆపరేషన్ ఏం చేయిస్తావు? ఆ సంగతి నీకు అనవసరం. ఈ బిల్డప్లే ఇవ్వద్దు. పాప నాకు ఇచ్చేసాయి, ఆపరేషన్ నేను చేయిస్తాను. కావాలంటే నీకు ఎంతో కొంత పడేస్తాను. స్టాప్ ఇట్. కార్ ఆపితే నేను దిగుతాను. హలో హైదరాబాద్, గుడ్ ఈవినింగ్. ఈ మిడ్ నైట్ మీ అందరిలోనూ జోష్ నింపడానికి మంచి మంచి పాటలతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ప్రేమ. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ వాయిస్ తో సింగర్ ప్రేమ పాడిన పాట మీ అందరి కోసం. లెట్స్ ఎంజాయ్. హలో, లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మినిమం కర్టసీ. థ్యాంక్స్. హలో, ఒక స్మాల్ సజెషన్. అన్నీ బాగానే ఉన్నాయి, కాస్త హెడ్ వెయిట్ తగ్గించుకో, బాగుంటుంది. ఇడియట్.
పాపా మామయ్య మామయ్య ఆకలిస్తుంది. అన్నం పెడతావా? రా, నీకు నేను అన్నం తినిపిస్తాను రా. ఆకలేస్తుందా? ఆ? ఆ. ఆ. బాగుందా? తిను తిను నువ్వు తిను. నాకొద్దు నాకొద్దు ఒక్క ముద్ద లాస్ట్. నాకొద్దు నాకొద్దు. ఒక్క ముద్దే లాస్ట్. ఇది ఒక్కడే తిను. ప్రణయ్ ప్రణయ్ పాపేంట్రా, ఏమైంది నీకు? లక్ష్మక్క కూతురమ్మా. మావయ్య అని పిలుచుకుంటూ ఇదిగో ఇక్కడికొచ్చింది. మావయ్య ఆకలేస్తుంది అన్నం పెట్టు అంది. అది అలా అడిగేసరికి నా గుండె దొరికిపోయింది తెలుసా. అదంతా నీ భ్రమరా. ప్రణయ్ ప్రణయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనం ఇక్కడ పంచభక్ష పరమాణాలు తింటున్నాం. అక్కడ నా మేనకోడలు ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో. అసలు కడుపు నిండా తిండైనా పెడుతున్నారో లేదో. అసలే గొంతు కూడా పోయింది. అసలు ప్రేమ చూస్తే చంపి. నేను కనిపిస్తే వాదిస్తుంది, ఎదురుస్తుందే గాని నా మేనకోడల కోసం నేను పడుతున్న బాధను మాత్రం అర్థం చేసుకోదు. పేర్లో ప్రేమ అనే అక్షరాలు ఉన్నాయి కానీ నిజంగా దానికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. ఛా! చూశారా, పాప మీద వాడు పెంచుకున్న ప్రేమ, వాడిది అసలైన ప్రేమ. మీరు నటిస్తున్నారే. ఇకనైనా మీరు మారండి. డబ్బు కంటే మనసు ముఖ్యం, భోగాల కంటే మనశ్శాంతి ముఖ్యం. చేతులకు రక్తాలంటించుకొని అదే చేతులతో పూజలు చేస్తుంటే ఆ దేవుడు కూడా అసహ్యించుకుంటాడే. ఇప్పుడే పెరుగుతున్న ఆ చిన్న మొక్కని చేతనైతే నీళ్లు పోసి పెంచే ప్రయత్నం చేయండి. మనుషుల్లా మారడానికి ప్రయత్నం చెయ్యండి. ఆ దేవుడు కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. నానమ్మా, నీ వయసు ఎంత? రఫ్గా వారవై. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకి నీ తల ఈ డైనింగ్ టేబుల్ గ్లాస్ ఒకేసారి పగలాలి. ఎందుకో నాకంత ఎమోషన్ క్రియేట్ అవ్వలేదు. భూమి మీద నీకింకా నూకలున్నాయనుకుంటా. అవన్నీ పూర్తిగా తిని వెళ్ళొచ్చు కదా. వదిలిపోతానంటావేంటి?
నీకన్ని విషయాలు తెలిస్తే ప్రమాదమని ఆ దేవుడికి తెలుసనుకుంటా. అందుకే నీకు చెవులు వినిపించకుండా చేశాడు. ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. ప్రణయే నీకు చెవిటి మిషన్ కొని తప్పు చేశాడు. నీ సుమతి శతకాలు, వేమన పద్యాలు నేను చదువుకున్నాను. నాకు నీతో చెప్పకు. నన్ను మరీ రాక్షసిని చెయ్యొద్దు. ఓ ముసల్దాన్ని చంపేంత పిరికిదాన్ని చెయ్యొద్దు. నువ్వు చెప్తున్న దేవుడు శివాగ్ని అంటే భయపడతాడు. ఎందుకంటే నేను భక్తురాల్ని. లక్ష్మి భూమి మీద ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలి? ఇప్పుడే పెరుగుతున్న ఆ చిన్న మొక్కని చేతనైతే నీళ్లు పోసి పెంచే ప్రయత్నం చేయండి. లక్ష్మిని నేనే చంపించానన్న అనుమానం ఆ ముసల్దానికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇదా నిజాన్ని బయటపెట్టి రచ్చ చేసేలోపే ఆ పిల్లని కూడా దాని తల్లి దగ్గరికి పంపించేయాలి. ఈ ప్రేమ పెద్ద తలనొప్పిగా తయారైంది. నా శత్రుశేషానికి అడ్డుగోళ్ల నిల్చుంది. ఏం చేయాలి? ఆ పిల్లని ఎలా తప్పించాలి? కొరియర్ మీకు కొరియర్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. ఉమ్? దా కూర్చో. అమ్మ లక్ష్మి, ఇదిగో ఏంటి నాన్న ఇది? నీ బర్త్డేకి మీ నాన్న ఇస్తున్న చిన్న గిఫ్ట్. నా తెలివితేటలతో ఈ ఆస్తిని పెంచుండొచ్చు కానీ నిజానికి ఈ ఆస్తి మొత్తం మీ అమ్మదేనమ్మా. తన పుట్టింటి నుంచి తనకు సంక్రమించింది. మీ అమ్మ మన మధ్య ఇప్పుడు లేకపోవచ్చు కానీ తన కడుపును పుట్టిన బిడ్డగా ఈ ఆస్తి మొత్తం నీకే చెందాలి. నీకు 25 సంవత్సరాలు వచ్చే వరకు మీ పిన్ని ఈ ఆస్తికి కేవలం గార్డియన్గా మాత్రమే ఉంటుంది. తర్వాత ఆస్తి మొత్తం నీకే చెందేలాగా ఈ పేపర్స్ ప్రిపేర్ చేయించాను. జాగ్రత్తగా దాచుకోమ్మా. అలాగే నాన్న.